అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకాశం జిల్లా సంజీవునిగా పేరుగాంచినట్టు ఒంగోలు రిమ్స్లో ఈరోజు అయితే ఒక కొత్త విధానానికి అయితే తెరదీయనున్నారు. అదే క్యాత్ ల్యాబ్. ఎందుకంటే గతంలో కార్డియాకు సంబంధించి అనేక సమస్యల కోసం ఇతర జిల్లాల మీద, అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి నుంచి ఈరోజు నేరుగా ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలలోనే ఈ క్యాత్ ల్యాబ్ సేవలు అయితే అందించడం కోసం కూడా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. దానికి సంబంధించి ఈరోజు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నటువంటి ఈ ల్యాబ్ మనం విజువల్స్లో చూస్తున్నాము. దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఈ వైద్యానికి సంబంధించి కావాల్సిన అన్ని పరికరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లాలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల వారికి కానీ ఈ కార్డియోకి సంబంధించి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఇక్కడే సేవలు అందిస్తారు. దానికి సంబంధించి స్టంట్స్ వేయడం, అదేవిధంగా కూడా పరీక్షలు చేయడం కూడా ఇక్కడే నిర్వహించేదానికోసం కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అసలు ఈ క్యాత్ ల్యాబ్ యొక్క ఉపయోగాలు, అసలు ఈ క్యాత్ ల్యాబ్ యొక్క సేవలు ఏ విధంగా ఉండబోతున్నాయని చెప్పేసి మనతో పాటు ఒంగోలు రిమ్స్ డాక్టర్స్ అయినటువంటి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా హేమలత గారు ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకున్న ప్రతి చెప్పండి మేడం, అంటే గతంలో ఇటువంటి సేవలు ప్రకాశం జిల్లాలో లేవు. దీని మీద కోసం ఇతర జిల్లాలకు అంటే గుంటూరు, అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ సేవలు ప్రారంభం కావడం పట్ల అసలు ఏంటి ముఖ్య ఉద్దేశం? ఇది మామూలుగా అయితే కార్పొరేట్ లెవెల్లో చేసే ఇన్వెస్టిగేషను. సో ఇది గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వడం అనేది ప్రకాశం జిల్లా వాసులు చేసుకున్న అదృష్టము. మనకి దానికి తగినట్లుగా మంచి కార్డియాలజిస్ట్ గారు ఉన్నారు, డాక్టర్ వెంకటేశ్వరరావు గారు. ఆయన అవైలబుల్గా ఉన్నారు. ఆయన అన్ని ఇన్వెస్టిగేషన్స్ దీనికి సంబంధించి చేస్తారు. ఇంకా ముందు కూడా చాలా బాగా జరుగుతుంది ఈ వ్యవహారం. చాలా పేద ప్రజలందరూ ఈ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. చెప్పండి సార్, ఇది ముఖ్యంగా ఈ క్యాత్ ల్యాబ్ యొక్క ముఖ్య ఉపయోగాలు అంటే గతంలో చాలామందికి తెలియని పరిస్థితి, కేవలం కార్పొరేట్ హాస్పిటల్కి సంప్రదించాల్సిన పరిస్థితి ఉంది. కానీ దీనివల్ల ప్రజలకు జరిగే మేలేంటి? ప్రస్తుతం ఉన్నటువంటి మన ప్రభుత్వం ఏంటంటే, మన ప్రభుత్వం గారు వాళ్ళ ఆలోచన తీరు చాలా గొప్పగా ఉంది. ముఖ్యంగా ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు అసలు ఒక జబ్బు రాకుండా ఉండటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా క్లియర్గా వివరించారు. ఒక గుండె జబ్బు గురించి కానీ, ఒక క్యాన్సర్ వ్యాధి గురించి కానీ, పేషెంట్స్ ఆ క్యాన్సర్ బాధ పడకుండా మరియు గుండె జబ్బు బారిన పడకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా వివరించారు. అలా పొరపాటున ఒక వ్యక్తికి కానీ ఒక గుండె జబ్బు, ఉదాహరణకు ఒక గుండెపోటు వస్తే దానికి ఎటువంటి ఇంజెక్షన్ ఇవ్వాలి, ఎటువంటి ట్యాబ్లెట్స్ ఇవ్వాలి అనేది కూడా మన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి చిన్న ఆసుపత్రి, ఉదాహరణకి ఒక పిహెచ్సి, ఒక సిహెచ్సి, తర్వాత మన టెరిషరీ సెంటర్ అంటాము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలుని, అలా ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా ఒక ఆస్పిరిన్ అనే మాత్రని, ఒక క్లోపిడోగ్రిల్ అనే మాత్రని, ఒక అటర్వాస్టాటిన్ అనే మాత్రని ప్రతి పిహెచ్సిలో కూడా మన ప్రభుత్వం అందుబాటులో పెట్టింది. అంటే ఒక వ్యక్తికి ఒక గుండెపోటు వచ్చిన తర్వాత ఇవ్వాల్సినటువంటి లోడింగ్ డోసెస్ అన్నీ కూడా చిన్న ఒక గ్రామ పరిధిలోనూ కూడా మన ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఉదాహరణకి ఒక చిన్న పల్లెటూరు, ఉదాహరణకి ఒక టంగుటూరు తీసుకుంటే, ఒక టంగుటూరులో ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది. అక్కడ ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చినటువంటి ఉంటే కనుక అక్కడ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గారు వెంటనే వాళ్ళకి ఆ యాస్పిరిన్ మాత్రలు, క్లోపిడోగ్రిల్ మాత్రలు, అటర్వాస్టాటిన్ మాత్రలు ఇచ్చి, అయ్యా మీకు గుండె జబ్బు వచ్చింది, దీన్ని మా నోడల్ ఆఫీసర్ గారు గుండెపోటుగా నిర్ధారించారు, మాకు వాట్సాప్ ద్వారా ఒక స్టెమీ ప్రోగ్రామ్ అనేది నడుస్తూ ఉన్నది మన ప్రభుత్వ పరిధిలో. ఈ గుండెపోటు నిర్ధారించాం కాబట్టి మీరు మన ఒంగోలులో పెద్ద ఆసుపత్రి అంటే గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రికి వెళ్తే కనుక ఇక్కడ మీకు ఆ గుండెపోటు వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి యాంజియోగ్రామ్ పరీక్ష కానీ, స్టంట్ పరీక్ష కానీ ఒంగోలులోనే జరుగుతుందని ఇక మీదట వాళ్ళు చాలా హ్యాపీగా ఒక టంగుటూరు కానీ, ఒక సింగరాయకొండ కానీ, ఒక ఉలవపాడు కానీ, ఒక దోర్నాలు కానీ, ఒక ఎర్రగొండపాలెం కానీ, గిద్దలూరు కానీ, ఈ పరిసర ప్రాంతాల్లో గుండెపోటు వచ్చిన తర్వాత ట్యాబ్లెట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. మరియు ఇంజెక్షన్ టెనిక్టిప్లేస్ అనే గుండెపోటు వస్తే గోల్డెన్ అవర్లో ఇవ్వాల్సినటువంటి ఇంజెక్షన్ కూడా మన ప్రభుత్వం వారు అందుబాటులో ఉంచారు. అది చాలా ఖరీదైన ఇంజెక్షన్, అది సుమారుగా 40,000 పైచిలకు ఉంటుంది. దాన్ని మన ప్రభుత్వం వారు ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కూడా అందుబాటులో ఉంచారు. అందువల్ల ఒక గుండెపోటు వచ్చిన వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి ట్యాబ్లెట్స్ మరియు గోల్డెన్ అవర్లో ఇవ్వాల్సినటువంటి ఇంజెక్షన్స్ ప్రజెంట్ మన ప్రభుత్వ ఆసుపత్రి, ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా అందుబాటులో ఉంచింది మన ప్రభుత్వం. అయితే ఈ క్యాత్ ల్యాబ్ సేవలు గతంలో బయట కార్పొరేట్ హాస్పిటల్కి కానీ
సంప్రదిస్తే సుమారు ఎంత ఖర్చు అయ్యేది, ప్రజలకి దీనివల్ల ప్రత్యేకమైన ఉపయోగం ఏమి కలుగుతుంది? ఇప్పుడు మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ టాబ్లెట్స్ కానీ ఈ ఖరీదైన గోల్డెన్ అవర్లో ఇవ్వాల్సినటువంటి థ్రాంబోలైటిక్ థెరపీ ఇంజెక్షన్ టెనిక్టప్లేజ్ అనేది 40,000 పైచులకని చెప్తున్నాను. ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళి సంప్రదిస్తే అయ్యే ఖర్చు 40,000 అంటారా? ఆ ఇంజెక్షన్ వరకే వాళ్ళకి 40,000 దాటే అవకాశం ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మనం చేయాల్సినటువంటి పరీక్ష కరోనరీ యాంజియోగ్రామ్ పరీక్ష అంటాము. అది 10,000 నుంచి 15,000 ఉంటుంది. ఆ యాంజియోగ్రామ్ పరీక్ష చేసిన తర్వాత ఆ పేషెంట్కి గనక రక్తనాళంలో బ్లాక్స్ అనేవి గనక ఉంటే స్టంట్ వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని యాంజియోప్లాస్టీ అంటాము. అది సుమారుగా 1,50,000 నుంచి 2 లక్షల వరకు అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ ప్రకాశం జిల్లా ప్రజలకి ఈ సేవల వల్ల ప్రత్యేకమైన బెనిఫిట్స్ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు సంప్రదించవలసిన పద్ధతులు కూడా చెప్తున్నారు. అంటే మీరు ప్రభుత్వం వైద్యులుగా గవర్నమెంట్ రిమ్స్ నుంచి మీరేమైనా ప్రత్యేకమైన సూచనలు కానీ సలహాలు కానీ ప్రకాశం జిల్లా ప్రజానీకానికి ఇవ్వబోతున్నారు? మన ప్రకాశం జిల్లా ప్రజలు ఎవరికైనా కానీ గుండె ప్రాంతంలో నొప్పి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి చిన్న ఆసుపత్రి అయినా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి ఈసీజీ తీసుకోవాలా. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రతి చిన్న ఆసుపత్రుల్లోనూ కూడా ఈసీజీ మిషన్ అందుబాటులో ఉంచింది. అక్కడ ప్రతి డాక్టర్ గారు కూడా వాళ్ళ యొక్క డ్యూటీని నిర్వర్తిస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఈసీజీ తీసుకొని డాక్టర్ గారు మాకేమైనా సమస్య ఉందని ఒక్క మాట డాక్టర్ గారిని మీరు సంప్రదిస్తే, పెద్ద సమస్య ఉంటే కనుక తప్పకుండా ఆ డాక్టర్ గారు మీకు గుండెపోటుకు అవసరమైనటువంటి ఇంజెక్షన్ని మన ప్రభుత్వం అందుబాటులో ఉంచింది కాబట్టి ఆ ఇంజెక్షన్ టెనిక్టప్లేజ్ అనేది అక్కడ అందజేస్తారు. ఆ తర్వాత అవసరమైనటువంటి యాంజియోగ్రామ్ పరీక్షని మన ఒంగోలులోనే ఉంచాం కాబట్టి, ఇప్పుడు మన జిల్లాకి ఒంగోలు కేంద్రం కాబట్టి ఏ చిన్న ఊరు తీసుకున్నా దూరమైన దగ్గరైనా సుమారుగా 30 నుంచి 20 కిలోమీటర్లు కానీ 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఎర్రగొండపాలెం ఇవన్నీ కూడా మనకి మన 108 అనే ఒక సిస్టమ్ కూడా ఉంది కాబట్టి హెల్త్ ట్రాన్స్పోర్ట్ ఉంది కాబట్టి ఆ కన్సర్న్ పేషెంట్ని వారు గుండెపోటు నిర్ధారించిన తర్వాత ఆ 108 ద్వారా మన పెద్ద ఆసుపత్రికి తీసుకొచ్చినటువంటి పేషెంట్ని ఇప్పుడు మన ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ మనకి ఇచ్చింది కాబట్టి, క్యాథ్లాబ్ అనే ప్రాజెక్ట్ ఇచ్చింది కాబట్టి ఆ వచ్చిన పేషెంట్కి మేము స్టెబిలైజ్ చేసుకొని యాంజియోగ్రామ్ పరీక్ష చేస్తాము, స్టంట్లు కూడా ఇక్కడ అమరుస్తాము. కాబట్టి మన ఒంగోలు ప్రాంత ప్రజలు ఇక మీదట గుంటూరు అని కానీ వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఇది మొత్తానికి కూడా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి క్యాథ్లాబ్ సేవలు జిల్లా ప్రజానీకానికి భయపడాల్సిన అవసరం లేదు. గతంలో మాదిరిగా ఇతర ప్రాంతాలకు ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్కి లక్షలు కుమ్మరిచ్చి వైద్య సేవలకు వెళ్లాల్సిన పని లేదు. ఈ క్యాథ్లాబ్ ద్వారా అన్ని రకాలైన కార్డియో సేవలు అయితే మేము అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ క్యాథ్లాబ్ ప్రారంభోత్సవానికి మరికొద్దిసేపట్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా వస్తున్నారు. అదేవిధంగా వారితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు అదేవిధంగా అధికారులు కూడా హాజరు కాని నేపథ్యంలో కూడా కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఒంగోలు రిమ్స్ నుంచి అయితే కార్డియో సేవలు అయితే పూర్తిగా కూడా ఉచితంగా ప్రజలకు అందించేదాని కోసం కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరిగిందని చెప్పి కూడా డాక్టర్స్ తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.